హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాట్ వైద్యం. ఈరోజు మనం చాలామంది కూడా లేవగానే కాళ్ళ నొప్పులు, పాదాల నొప్పులు, లేదా పాదాల ఎముకల నొప్పులు, లేదా పక్కటి ఎముకల నొప్పులు, తొంటి నొప్పులు ఇలాంటివి చాలా మందికి ఎక్కువగా వస్తూ ఉంటాయి. అయితే చాలా మంది కూడా ఇది ఐరన్ డెఫిషియన్సీ వలన లేదా కాల్షియం డెఫిషియన్సీ వలన అవుతూ ఉంటుంది. సో ఎప్పుడైనా సరే లేవగానే అడుగు పెట్టగానే ఈ పాదాలకు ఉన్నటువంటి ఎముకలలో చాలా నొప్పి వస్తుంది, బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా జరగక. సో దానివల్ల మళ్ళీ కొద్దిసేపు నడిచిన తర్వాత ఆ నొప్పి అనేది తగ్గిపోతుంది. అలాగే పడుకున్నప్పుడు ఈ పక్కటి ఎముకలు ఉంటాయి కదండి, ఆ ఎక్కువ వెయిట్ పడడం వల్ల పక్కటి ఎముకలలో కూడా నొప్పి రావడం అనేది జరుగుతుంటుంది. అట్లా నడుము నొప్పి, తొంటి దగ్గర కూడా నొప్పి కొంతమందికి వస్తుంటుంది. ఇలాంటి సందర్భాలలో ఈ లేచినప్పుడు మాత్రమే ఇలా నొప్పులు, లేదా సహజంగా కూడా అప్పుడప్పుడు ఇట్లా మనం ఏదైనా ప్రెస్ చేసుకున్నా ఎముకల దగ్గర, కీళ్ళ దగ్గర ఇట్లా మనం ప్రెస్ చేసుకున్నా కూడా నొప్పి అనిపిస్తూ ఉంటుంది. ఇలా నొప్పి అనిపించినప్పుడు మనము కొన్ని రకాలైనటువంటి చిట్కాలను ఉపయోగించుకొని ఈ నొప్పిని మనం శాశ్వతంగా నివారించుకోవచ్చు అండి. ముఖ్యంగా ఇది వచ్చేసి ఐరన్ డెఫిషియన్సీ వల్ల కానీ, లేదా కాల్షియం డెఫిషియన్సీ అంటే ఐరన్ కానీ కాల్షియం కానీ తక్కువగా ఉండడం వల్ల ఈ సమస్య అనేది అధికంగా వస్తూ ఉంటుంది. దీనికి మనం చేయవలసిన ఏంటంటే ప్రతిరోజు ఉదయము 2, రాత్రికి 2 ఖర్జూర పండ్లను తీసుకుంటూ ఉండాలి. తీసుకొని అవి తిన్న వెంటనే గోరువెచ్చటి నీటిని తీసుకోవాలి. ఇలా ప్రతిరోజు చేస్తూ ఉంటే ఒక నెల రోజులలో ఇలాంటి సమస్యలు పూర్తిగా తగ్గిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఓకేనా? సో తెలిసే మన ఖర్జూరాలో ఐరన్ కంటెంట్ అనేది అధికంగా ఉంటుంది, బ్లడ్ ఎక్కువగా ఇంప్రూవ్ అవడానికి అవకాశం ఉంటుంది. సో బ్లడ్ కొద్దిగా తగ్గిన వాళ్ళు ఈ సమస్యలు, కొంతమంది వాపులు కూడా వస్తూ ఉంటాయి, కాళ్ళ వాపులు, నడిస్తే మళ్ళీ వాపులు తగ్గిపోతూ ఉంటాయి. ఇలా కూడా జరుగుతూ ఉంటుంది. ఒకవేళ ఈ ఖర్జూరాలు దొరకని సందర్భాల్లో ఎండు ఖర్జూరాన్ని కూడా నానబెట్టుకొని ఇలాగే తీసుకొని తిని బాగా నమిలి తిన తర్వాత గోరువెచ్చటి నీటిని తీసుకుంటూ ఉండాలి. ఇలా ప్రతిరోజు ఉదయము రాత్రి 2 పూటలకు కూడా తీసుకుంటూ ఉన్నట్లయితే ఈ వాపులు నొప్పుల సమస్య అనేది, ఎముకల నొప్పుల సమస్య పూర్తిగా తగ్గిపోతుంది. మరొక చిట్కా, దీనికి వెల్లుల్లి రెమ్మలు 2 లేదా 3 వెల్లుల్లి రెమ్మలను ప్రతిరోజు ఉదయం పూటనే మంచిగా నమిలి తిని గోరువెచ్చటి నీటిని తీసుకుంటూ ఉండాలి. కొంతమందిలో ఇది వేడి తత్వాన్ని కలిగించవచ్చు, సో కొంచెం వేడి చేయవచ్చు. అంతేకాకుండా దీనివల్ల కూడా ఎముకలలో కూడా మంచి బలము, పటుత్వము, గుజ్జు అనేది కూడా పెరగడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇలా వెల్లుల్లి మెత్తగా దంచి 2-3 వెల్లుల్లి మెత్తగా దంచి దాన్ని మింగేసి నీళ్ళు తాగేసేయాలి. కొలెస్ట్రాల్ని కంట్రోల్ చేస్తుంది, బ్లడ్ సర్క్యులేషన్ని పెంచుతుంది, వెయిట్ లాస్కి చాలా చక్కగా ఉపయోగపడుతుంది ఈ వెల్లుల్లి అనేది. సో వెయిట్ ఎక్కువగా ఉన్న వాళ్ళలో ఈ సమస్య ఇంకా అధికంగా ఉంటుంది. బోన్స్, శరీరం యొక్క వెయిట్ అంటే కొంతమంది పొట్ట వరకు వెయిట్ ఎక్కువగా ఉంటారు, కాళ్ళు సన్నగా ఉంటాయి. ఇలాంటి వాళ్ళలో కూడా ఈ సమస్యలు అధికంగా చూస్తూ ఉంటాం. కాబట్టి ఇలాంటి వారికి ఈ వెల్లుల్లి వాడుకోవడం వల్ల వెయిట్ లాస్ అవుతూ ఉంటారు, అండ్ కొలెస్ట్రాల్ కంట్రోల్లోకి వస్తాయి, బ్లడ్ సర్క్యులేషన్ కూడా సరిగ్గా జరుగుతూ ఉంటుంది. ఇకపోతే పక్కటి ఎముకల నొప్పి. ఈ పక్కటి ఎముకల నొప్పి వచ్చిన వాళ్ళు ఏం చేయాలంటే జిల్లేడాకులను తీసుకొని వచ్చి దీన్ని మెత్తగా దంచి నుజ్జుగా చేసి దాని రసాన్ని తీసుకొని దీనిని గోధుమ పిండి కానీ మైదా పిండి కానీ రెండిట్లలో ఏదైనా సరే దానిలో వేసి నీళ్లకు బదులుగా ఈ ఆకు రసాన్ని వేసి బాగా మెత్తగా చపాతీలాగా పిసికి చపాతీలాగా చేసి దీన్ని కూడా దూరగా వేయించి, అంటే కాల్చి, ప్యాన్ మీద మనం ఎట్లయితే చపాతీ కాల్చుకుంటే అలా కాల్చి ఎక్కడైతే నొప్పులు ఉన్నాయో అక్కడ పట్టేలాగా కట్టుకుంటూ ఉండాలి. కాలిపోవద్దండి, దూరగా ఉండాలి. అంటే వేడి అనేది గోరువెచ్చగా ఉండాలి, మరీ ఎక్కువ వేడి ఉంటే ఒళ్ళు కాలిపోతుంది. అట్లా పట్టీలు వేసుకుంటూ ఉండాలి. మళ్ళీ కొంచెం చల్లారిన తర్వాత మళ్ళీ కోసం ఇట్లా రోజుకు 1 లేదా 2 సార్లు చేస్తున్నట్లయితే ఈ వాపు అనేది లేదా నొప్పి, పక్కటెముకల నొప్పి అనేది క్రమక్రమంగా తగ్గిపోవడం అనేది జరుగుతుంది. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, ఎలాంటి టెస్టులు చేసుకోవాల్సిన అవసరం ఉండదు, ఎలాంటి మందులు వాడుకోవాల్సిన అవసరం కూడా లేదు. మనకు చుట్టుపక్కల ఉన్న వాళ్ళలో అన్నిట్లలో ఎన్నో రకాల పదార్థాల్లో ఐరన్, కాల్షియం అధికంగా లభించే ఎన్నో రకాల ఆహార పదార్థాలు మనకు అందుబాటులో ఉన్నాయి. సో ఐరన్ కంటెంట్ ఎక్కువగా నువ్వులలో కానీ, బెల్లంలో కానీ, అదేవిధంగా ఈ ఖర్జూర డేట్స్లలో కానీ అధికంగా ఉంటుంది. కొంతమంది యూరిక్ యాసిడ్ వల్ల కూడా ఈ సమస్యలు వస్తూ ఉంటాయి. యూరిక్ యాసిడ్ అధికంగా ఉన్న వాళ్ళు ముఖ్యంగా రెడ్ మీట్ తినడం కానీ, డ్రింకింగ్ కానివ్వండి, ఇలాంటివి పూర్తిగా అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. వీరు తరచుగా చెర్రీస్ తీసుకోవడం వల్ల ఈ యూరిక్ యాసిడ్ కొంతవరకు కంట్రోల్లోకి వస్తూ ఉంటుంది. వాటర్ అధికంగా తీసుకుంటూ ఉండాలి. ఓకేనా? సో అదేవిధంగా ఈ కాల్షియం, ఇంకా మనకు కాల్షియం సంబంధించిన అయితే చాలా వరకు అన్ని అందుబాటులో ఉంటాయండి. కాల్షియం సంబంధించినటువంటి కూరగాయలు కానివ్వండి, ఫ్రూట్స్ కానివ్వండి, ఆకులు కానివ్వండి, అధికంగా ఆకుకూరల్లో కాల్షియం అనేది అధికంగా ఉంటుంది. గుడ్లు, వీటిలలో కూడా కాల్షియం అనేది అధికంగా ఉంటుంది. పాల ఉత్పత్తులు అంటే చీజ్ కానివ్వండి, నెయ్యి కానివ్వండి, ఇవన్నిటిలో కూడా కాల్షియం అనేది అధికంగా ఉంటుంది.
పెరుగులో కూడా కాల్షియం ఉంటుంది. సో ఇట్లా మనకు అందుబాటులో ఉన్న వాటిని మనం క్రమం తప్పకుండా వాడుకుంటూ ఉన్నట్లయితే కనుక ఈ పూర్తిగా ఎముకల నొప్పి, బోన్స్ అనేటివి పూర్తిగా తగ్గిపోవడం జరుగుతుంది. ఓకేనా? ఒకవేళ అయినా సమస్యలు ఎక్కువగా ఉన్నట్లయితే ఒకసారి మమ్మల్ని సంప్రదించండి. దీనికి సంబంధించినటువంటి కొన్ని టెస్టులు చెప్తాము. అంటే అది రొమటైడ్ ఆర్థరైటిసా, లేదా కాల్షియం డెఫిషియన్సీయా, లేదా యూరిక్ యాసిడ్ వల్ల ప్రాబ్లం ఉందా, ఈ టెస్టులు చేయించుకోవాల్సి ఉంటుంది. బ్లడ్ తక్కువగా ఉందా, ఈ టెస్ట్లతోటి ఈ ప్రాబ్లం ఏంటి అనేది తెలుస్తుంది. తద్వారా దానికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల ఈ సమస్యల నుంచి చాలా త్వరగా మనం బయటపడే అవకాశం అనేది ఉంటుంది. ముఖ్యంగా ఈ సమస్యలు అనేవి ఎక్కువగా స్త్రీలలో మనం చూస్తూ ఉంటాము. సో ఎందుకంటే వాళ్ళు ఎక్కువగా వర్క్ చేస్తూ ఉండడం వల్ల కొంచెం ఐరన్ డెఫిషియన్సీ అని, కాల్షియం కానీ తగ్గిపోతూ ఉంటుంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇలా చిన్న చిన్న చిట్కాల ద్వారా మనం దాన్ని క్యూర్ చేసుకోవచ్చు. ఓకే, సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అండ్ మీరు మరే ఇతర సమస్యలతో బాధపడుతున్నా మమ్మల్ని సంప్రదించవచ్చు. దీని కొరకు కింద స్క్రోల్ నెంబర్స్కి ఫోన్ ద్వారా, వాట్సాప్ ద్వారా, లేదా కింద డిస్క్రిప్షన్ మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని, సూచనలు, మెడిసిన్స్ కూడా పొందవచ్చు. అండ్ మీరు రాలేని పరిస్థితులు ఉంటే కొరియర్ ద్వారా కూడా మెడిసిన్ తెప్పించుకునే అవకాశం మీకు నాటు వైద్యం ఛానల్ మొదటి నుండి అందిస్తుంది. కింద డిస్క్రిప్షన్ మన గ్రూప్ లింక్ ఉంది, లింక్ ద్వారా జాయిన్ అవ్వండి. మరెన్నో అద్భుతమైన చిట్కాలు అందులో ఎప్పటికప్పుడు పంపిస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ.